వెల్కమ్ టు గేట్స్ సూపర్ టేస్ట్. ఎప్పటిలానే చక్కటి టేస్టీ డెలిషియస్ రెసిపీస్ ని మీకు పరిచయం చేయడానికి ఈ వాటి గేట్స్ సూపర్ టేస్ట్ రెడీగా ఉంది. ఇక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. హలో హరిప్రియా, హాయ్. వెల్కమ్ టు గిట్ సూపర్ టేస్ట్. థ్యాంక్ యూ. జానకి గారు, మీకు కూడా అలానే గిట్ సూపర్ టేస్ట్ కి వెల్కమ్. సో ఎక్కడి నుంచి వస్తున్నారు హరిప్రియ? మీర్పేట్ నుంచి వస్తున్నాను. మీర్పేట్, ఓకే. అండ్ జానకి గారు అండ్ అలానే హరిప్రియ ఇద్దరు మదర్ అండ్ డాటర్. ఇవాళ మనకి చక్కటి రెసిపీస్ని పరిచయం చేసేయడానికి వచ్చేసారు ఇద్దరు. సో ఇప్పుడు ఫస్ట్ ఏ రెసిపీని చేసి చూపించబోతున్నారు? ఎవరు చేస్తున్నారు? ఇవాళ మదర్. మమ్మీ చేస్తున్నారా? వావ్. ఏం రెసిపీ చేసి చూపించబోతున్నారు జానకి గారు? పాటోలి. శనగపప్పు పాటోలి. మొత్తానికి పేరు చాలా వెరైటీగా ఉంది, పాటోలి అంట. సరే, ఓకే, చూసేద్దాము రెసిపీ ఏంటో. కాకపోతే దానికంటే ముందుగా పాటోలీకి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసొచ్చేయండి. పాటోలీకి కావలసిన పదార్థాలు: పచ్చిశనగపప్పు, నూనె, ఎండుమిర్చి, ఉప్పు, ఇంగువ, పోపు దినుసులు, పసుపు. ఓకే జానకి గారు, పాటోలీకి ముందుగా ఏం చేయాలి? పాటోలికి ముందుగా పచ్చిశనగపప్పుని 4-5 గంటల పాటు నానబెట్టాలి. ఓకే. ఈ పచ్చిశనగపప్పు పాటు మినపప్పు, పసుపు, ఎండుమిర్చి ఇవన్నీ నానబెట్టి ముద్ద రెడీ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ఉప్పు వేసి రుబ్బాలి. వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పడితే ఇలా ముద్ద. ఓకే. ఇప్పుడు వెలిగించి బాగా పెట్టి ఓకే. పాటోలి కదా, నూనె చాలా పడుతుంది. ఒక 10 స్పూన్లు దాకా వేసుకోవాలి. ఓకే. సో ఒక 10 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ప్యాన్లో. నూనె వేడెక్కిన తర్వాత ఈ పోపు దినుసులు. ఓకే. పోపు దినుసులు అంటే అందరికీ తెలిసినవే, మన మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసేస్తాము ఆయిల్లో. సో అంటే జానకి గారు, ఇది మనకి కర్రీ అండి? కర్రీ టిఫిన్స్ లోకి అండ్ అట్ ద సేమ్ టైం లంచ్ లోకి కూడా బాగుంటుంది. నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇంగు వేసుకోవాలి. ఓకే, ఇంగువ. అసలు వేడి అన్నంలో అలాగే ఇది కలుపుకొని నెయ్యి వేసుకొని తింటుంటే పక్కన ఆవకాయ కూడా నంచుకోవచ్చా? ఇప్పుడు అది అయిపోయిన తర్వాత వేసేయాలి పేస్ట్. సో మనం ఆయిల్లో ఈ పోపు దినుసులు, ఇంగువ యాడ్ చేసేసాక మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, ఏదైతే పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ఉప్పు ఈ 3 కలిపి మిక్సీ పట్టుకొని పెట్టుకున్నామో అదంతా కూడా యాడ్ చేస్తాం. గర్భిణీలకు తలెత్తే వేవిళ్ళ సమస్యకు అల్లం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని దాన్ని దంచి అందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేసి దీన్ని బుగ్గచాటున పెట్టుకొని చప్పరిస్తూ ఉన్నట్లయితే వేవిళ్ళ సమస్యతో పాటు వివిధ కారణాల వల్ల తలెత్తే కడుపు ఉబ్బరం, వికారం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. బాగుందండి. మన శనగపప్పుతో కూడా ఇలా మంచి కర్రీ చేసుకోవచ్చని ఇప్పుడే తెలిసింది నాకు. కొంతమంది ఇష్టమైన వాళ్ళు ఉల్లిపాయలు కూడా వేసుకుంటారు. ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఇందులోనే. ఓకే. సో ఇంకేమన్నా యాడింగ్స్ ఉన్నాయా? ఉల్లిపాయలు ఇంకా అలా ఏమన్నా? ములక్కాయలు వేసుకుంటారు. మన ఇష్టం అన్నమాట. ఇంకా మన ఇష్టం ఇంకా. సో మన టిఫిన్స్ లోకి అయితే చపాతీతో ఇంకా దోశ వాటిలో కూడా బాగుంటుందా? ఓ నైస్. కానీ ఎక్కువ రైస్ లోకే బాగుంటుంది. రైస్ లోకి మనం జనరల్ గా మసాలా దోశ తింటుంటాం కదా. అవును. మసాలా దోశ అంటే మనం
ఒకవైపే కాలుస్తాం. అవును. ఏదైనా ఆలు కర్రీ అవును వేస్తాం. అలా ఇది కూడా దాని మీద పెట్టి రోల్ చేసుకొని ఓ దోశలాగా మనం అప్పుడు దాని పేరేం పెడదాం మనం? మసాలా పాటోలియా? దోశ పాటలు. దోశ పాటు. చూసాగా అనుష, ఇందాక ఎంత ఆయిల్ వేసాం మనం. అవును, అసలు మొత్తం ఏది లేదు, అంతా అబ్జర్వ్ ఇది చేసింది. ముద్దలా కూడా రాలేదు. అవును, పొడి పొడిగా ఉంది. సో అంటే ఇది ఫ్రై ఐటమ్ లాగా నాకు తెలిసి మనం తినాలి అంటే మీరు చెప్పినట్టు శుభ్రంగా పప్పులో ఇది నంచుకొని తింటే బాగుంటుంది. బికాజ్ ఇది మనకి ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి మనకు ఒక ఫ్రై ఐటమ్ లాగా వచ్చింది కాబట్టి మనం ఇది మెయిన్ డిష్ లాగా తీసుకోవచ్చు, సైడ్ డిష్ లాగా సైడ్ డిష్లా కూడా తీసుకోవచ్చు. ఇట్లా ఉపయోగపడుతుంది. నైస్ నైస్. సో హరిప్రియ, నీకు మీ మదర్ చేసే వంటకాల్లో నీకేది బాగా ఇష్టం? ఇదేనా? ఓహో, ఇది నిలవ కూడా ఉంటుంది 2 రోజులు. ఓ మరి ఇంత నూనె పోస్తున్నాం కదా, అవును. ఇది కూడా రెఫ్రిజిరేటర్ సహాయం లేకుండా 2 days నిల్వ ఉంటుంది. 2 days. 48 hours టోటల్ గా ఇది మనం బయట నిల్వ చేసుకోవచ్చు. నైస్, సూపర్. ఇంకా స్వీట్స్ తింటావా హరిప్రియ నువ్వు? బాగా బాగా? అయినా ఇంత బక్కగా ఉన్నావా? స్వీట్స్ అంటే చాలా ఇష్టం. స్వీట్స్లో స్వీట్స్ అంటే ఎవరు ఇష్టపడని వాళ్ళు. అవునవును, డెఫినెట్లీ. సో స్వీట్స్లో ఏవి బాగా తింటావు? నేను స్వీట్స్ లో మా మదర్ గోధుమ రవ్వతో స్వీట్ చేస్తారు. గోధుమ రవ్వతో? గోధుమ రవ్వతో బెల్లం కలిపి స్వీట్ చేస్తారు. ఓహో, ఏంటి దాని పేరు? ఏంటి జానకి గారు దాని పేరు? నువ్వు పప్పుతో చేస్తే చిమ్మిని, ఆ, బెల్లంతో చేస్తే రవ్వ లడ్డు. ఓహో, సో ఈ స్వీట్స్ అంటే బాగా ఇష్టం అన్నమాట. మా అమ్మ ఒక చేస్తూ చేస్తూ తన మూడ్ని బట్టి తన చేసే ఐటెంని బట్టి పేర్లు మార్చేస్తుంది. ఇలా కూడా ఉందా? అంటే ఇప్పుడు అది సరిగ్గా కుదరకపోతే దాన్ని ఏం తింటారు? సాయంత్రానికి కొంచెంగా చేసేసుకోవడమే. సరిగ్గా కుదరకపోవడం అనే ఛాన్స్ ఉండదా? కొత్త ఐటమ్ చేసేస్తారా? ఓ, సో అలా వెరైటీ వెరైటీ పేర్లు పెడుతూ ఉంటారనమాట. వేడి వేడి పాటోలి రెడీ అయిపోయింది అనమాట. డెఫినెట్గా. కాకపోతే దీన్ని మనం కంటిన్యూస్గా కలపడం ఒకటి మాత్రం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే అడుగంటిపోద్ది. ఆయిల్ మనం ఎంతైతే ఆయిల్ యాడ్ చేసామో అదంతా కూడా దీనికి బాగా అబ్జర్వ్ అయ్యి బాగా పొడి పొడిగా రావాలి. పాడైపోతుంది. చాలా బాగుంది, చాలా సింపుల్ కూడా, మనకి ప్రాసెస్ కూడా లేదు. అవును, ఇంగ్రీడియంట్స్ కూడా లేవు. అవును, జస్ట్ ఆ వేరుశనగ పప్పు ఒక 4-5 గంటలు నానిన తర్వాత దాన్ని మిక్సీ చేసేసుకున్న తర్వాత ఇంకా చాలా సింపుల్, జస్ట్ దాన్ని పోపు పెట్టుకోవడమే. అంతే, చాలా ఈజీ. వరకు వేయించుకోవాలి. సో జానకి గారు రెడీ చేసిన వేడి వేడి పాటోలి రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలు కూడా బాగా వస్తున్నాయి. ఇంకా టేస్ట్ చేసేద్దాం. సూపర్గా ఉంది. అన్ని టేస్టులు తగులుతున్నాయి. బాగా ఆస్వాదించాను చాలాసేపు. అంటే చాలా టేస్టులు, ఒక ఉప్మా తింటున్న ఫీలింగ్ ఉంది, ఒక అటుకులు తింటున్న ఫీలింగ్ ఉంది, చాలా టేస్టీగా ఉంది. అలా అన్ని రకరకాలుగా తింటున్న ఇది ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే మీరు మామూలుగా అన్నంలోకి అని చెప్పారు కదా, రైస్లోకి అయితే బాగుంటుంది అని చెప్పి, ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. నాకు తెలిసి హ్యాపీగా స్నాక్స్ లా కూడా తినేయచ్చు నన్ను అడిగితే. దీన్ని బాగుంది కదా, చాలా బాగుంది. నా ఫేవరెట్ డిష్. ఎంతైనా మా హరిప్రియ ఫేవరెట్ డిష్. జానకి గారు చేసే రెసిపీస్ అన్నిట్లో కూడా హరిప్రియకి ఇదే బాగా ఇష్టం అంట, పాటోలి. ఓకే జానకి గారు, పాటోలి అయితే చాలా బ్రహ్మాండంగా చేసి చూపించారు. సో ఇప్పుడు మనమైతే గిఫ్ట్ ఫర్ సిగ్నేచర్ చేసేద్దాం ఒకసారి. రెడీ? 1 2 3 చలో. 3 ఈజీ స్టెప్స్తో సూపర్ టేస్ట్. ఎస్, చూస్తున్నారు కదా వ్యూవర్స్, జస్ట్ 3 ఈజీ స్టెప్స్తో సూపర్ అంటే సూపర్ టేస్ట్ని మనకు అందించేస్తుంది మన గిఫ్ట్. ఇప్పుడు మీ ఇద్దరికి కూడా గిఫ్ట్స్ వారి తరపు నుంచి చక్కటి గిఫ్ట్ పంపుతుంది. సో ముందుగా హరిప్రియకి గిఫ్ట్ వారి తరపు నుంచి చక్కటి గిఫ్ట్ హ్యాంప్. థ్యాంక్ యూ అనుష. అండ్ అలానే మా జానకి గారికి గిఫ్ట్ వారి తరపు నుంచి సూపర్ గిఫ్ట్ హ్యాంప్. ధన్యవాదాలు. సో వ్యూవర్స్, మరి మీకు కూడా ఇలా చక్కగా నా పక్కన వచ్చి పార్టిసిపేట్ చేసి మీ రెసిపీస్ని అందరికీ పరిచయం చేసి ఇలాంటి చక్కటి గిఫ్ట్ హ్యాంపర్స్ని మీరు గెలుచుకోవాలంటే మీ రెసిపీస్ని గిఫ్ట్స్
supertaste@hmtv.in కి మెయిల్ చేయొచ్చు, లేదా 8885542789 అనే నెంబర్కి కాల్ కూడా చేసేయచ్చు. సో అదన్నమాట ఇవాళ గిఫ్ట్స్ సూపర్ టేస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీస్తో మీ అనుష మీ ముందుంటుంది. అండ్ లంచ్ టేక్ కేర్, బాయ్. మీరు గిట్ సూపర్ టేస్ట్ లో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే వెంటనే 8855542789 కి కాల్ చేయండి. మీ రెసిపీని వెంటనే గిట్ supertaste@hmtv.in కి మెయిల్ చేయండి. మంచి బహుమతిని మీ సొంతం చేసుకోండి.